చూసారు కదా ఇక్కడ అరటి మొద్దులో నీరు, అరటి నీరు. వావ్, చాలా వాటర్ వచ్చింది. ఒకసారి చూపించు. చాలా త్వరగా పెట్టేయాలి. ఇది నిన్న ఉదయం, నిన్న మార్నింగ్ ఇదే టైంకి తీసాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ వచ్చింది చూడు. చాలా మంచిది. ఈ వాటర్ తాగితే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇందులో, ఎందుకంటే కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే కరుగుతాయి. కిడ్నీలో రాళ్ళు అయినా సరే కరుగుతాయి. చాలా మంచిది. కొబ్బరి నీళ్ళలా ఉంటాయి. టేస్ట్ అయితే ఉండదు కానీ ఎంటీ టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే ఎంటీ టేస్ట్. బా, గ్లాస్ నిండా కూడా వచ్చింది. ఇది చాలామందికి తెలీదు, దీని వాల్యూ తెలీదు. ఎందుకంటే అరటి చెట్టులో పళ్ళు తింటాం, దాని కింద ఎర్రగా ఉంటుందా, ఎర్రగా ఉంటుంది. అది కూడా కూర వండుకుంటారు. ఆకులేమో తినడానికి, భోజనం చేయడానికి ఆకులుగా అవి వాడతారు. మనమైతే వేస్ట్ చేస్తాం కానీ చివరికి చైనా వాళ్ళు అయితే ఇది కూడా యూజ్ చేసుకుంటారు. ఎండబెట్టేసి వీటిని చెప్పుల్లాగా లేదా కూరలో కూడా వండేసుకుంటారు. మధ్యలో ఉన్నదాన్ని అయితే కూర వండేస్తారు. చాలా మంచిది. ఎంత వాటర్ వచ్చింది చూసారా, ఎంత వాటర్ వచ్చిందా. నిన్న 24 hours మాత్రం ఉండాలి. ఎలా తయారు చేయాలో ఇప్పుడే చెప్తాను నేను. మళ్ళా ఈరోజు పెట్టామంటే రేపటికి రెడీ అవుతుంది అన్నమాట. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది ఎక్స్ట్రా ఆల్రెడీ కట్ చేసినంత వరకు కూడా కట్ చేసి ఇప్పుడు చూపిస్తాను. చాగుండిపోయింది ఆల్రెడీ. మేరకంటే ఆల్రెడీ మనం లోతు కట్ చేసాం కదా, సరిపోద్ది అలా. అందుకే ఇలా చాకులు అంచు. ఇది సెంటర్ రూట్ ఇలా ఉంటుంది అన్నమాట. చుట్టుపక్కల అన్నీ కూడా ఇవి లీవ్స్. ఈ సెంటర్లో మొద్దు, మెయిన్ వాటర్ వచ్చే మయంలో సెంటర్లో కన్నం పెడితే అందులోంచి వాటర్ వస్తుంది అనమాట. చూపుతున్నా తిన్నా. ఇది రేపటి కోసం సిద్ధం చేస్తున్నాను, రెడీ చేస్తున్నాను. ఇది చాలా మంచి వాటర్. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు, ప్రత్యేకంగా బీపీ ఇలాంటి వారు మాత్రం ఖచ్చితంగా తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. హాయ్, ఇది అరటి పొద్దులో ఉన్నటువంటి అరటి వాటర్, బనానా వాటర్. ఇది చాలా మంచిది తాగితే. బీపీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి చాలా బాగుంటుంది, చాలా మంచిది. అందుకే ప్రిపేర్ చేస్తున్నాను. మీరే ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. అరటి చెట్లో ఏది వేస్ట్ కాదు. అరటి పండు నుంచి అరటి మొవ్వు వరకు